రైతులందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ప్రజెంట్ తాడికొండ మండలం పందుకల్లి గ్రామంలో ఉన్నాము. జర్నీ సీడ్స్ వాళ్ళ సర్కార్ వెరైటీ అండి. ఇది హైడెన్సిటీ ప్లాంటేషన్ కాన్సెప్ట్లో ఎక్స్పెరిమెంటల్గా లాంపాం అండ్ కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు కలిసి సంయుక్తంగా ఈ ఫార్మర్ని సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్లో మన వెరైటీని కల్టివేషన్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పటి వరకు 18 క్వింటాల ఈల్డింగ్ తీసి ఆల్రెడీ హార్వెస్ట్ చేయడం జరిగింది. రైతు చాలా సంతృప్తికరంగా ఉన్నాడని ఇప్పుడు ఫార్మర్స్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఇదేంటంటే 40 అంగుళాలు ఇంటూ ఒక అడుగు, మొక్కకి మధ్యలో అడుగు, ప్లాంట్ రోడ్డు మధ్యలో 40 అంగుళాల కాన్సెప్ట్లో ప్లాంటేషన్స్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువగా పెరగడం వల్ల ఈల్డింగ్ బాగా వచ్చింది. దీంట్లో ముఖ్యంగా మనం గమనించే చూడండి యూనిఫామ్ బరస్టింగ్. ఎప్పుడైనా హైడెన్సిటీ ప్లాంటింగ్ పెట్టినప్పుడు ఏంటంటే యూనిఫామ్ బరస్టింగ్ ఉందంటే తక్కువ కూలీ చేతి ఖర్చులతోటి రైతు పికింగ్ తీసుకుంటే కనుక అతనికి లాభదాయకంగా ఉంటుంది. అందువల్ల మీరు ఫీల్డ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా రేపు పికింగ్ చేసే దశలో ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం 99% ప్లాంటేషన్ అంతా కూడా ఒకేసారి యూనిఫామ్గా బరిస్టింగ్ అయ్యి క్వాలిటీ పఫింగ్, ఈజీ పికింగ్కి చాలా అనుకూలంగా ఉందని రైతు సోదరులు సంతృప్తి వ్యక్తం జరిగింది. మీరు కూడా ఫీల్డ్లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫీల్డ్ మొత్తం కూడా ఒకే రకంగా యూనిఫామ్గా మెచ్యూరిటీ యూనిఫామ్ బరిస్టింగ్ అయింది. అట్ ద సేమ్ టైము పింక్ బోల్వర్మ్ ఏదైతే ప్రజెంట్ రైతులను ఇబ్బంది పెట్టే పెస్ట్గా ఉందో దాని ఉద్ధృతి చాలా తక్కువగా, ఆ పుచ్చు అనేది చాలా తక్కువగా ఈ ఫీల్డ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒక్క గుడ్డి పత్తి కూడా లేకుండా ఈవెన్ ఈ స్టేజ్లో ఆల్రెడీ ఇప్పుడు జనవరి 22వ తారీఖు అండి ఈరోజు, ఈ స్టేజ్లో కూడా ఒక గుడ్డి పత్తి కూడా లేకుండా పత్తి మొత్తం తెల్లగా మేగడలాగా చాలా ఈజీగా పత్తి సులువుగా తీయడానికి అనుకూలంగా ఉందని రైతులందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు. సో ఈ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన కంపెనీలో ఉన్న సర్కార్ కానీ 555 ఈ హైబ్రిడ్స్ అన్నీ కూడా ఈ హైడెన్సిటీ ప్లాంటింగ్ కూడా రైతులు నాటుకుని అధిక ఉత్పత్తులు, అధిక దిగుబడి పొందగలరని ఆశిస్తున్నాను.